అందరికీ నమస్కారం. తులారాశి వారికి డిసెంబర్ నెల జాతక ఫలితాలు. డిసెంబర్లో తులారాశి వారికి జరిగేది ఇదే. తులారాశి వారి జీవితంలో ఒక రహస్యం బయటపడబోతుంది. తులారాశి వారి జీవితంలో వారి రహస్యాలు బయటపడబోతున్నాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 5, 6, 7వ తేదీల్లో తులారాశి వారి జీవితంలో జరిగేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది. అలాగే ఈ నిజాలు తెలుసుకొని మీరు అయితే చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ 5, 6, 7వ తేదీల్లో ఎటువంటి ఫలితాలను తులారాశి వారు పొందబోతున్నారు, ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటి అనేది, అది ఏ విధంగా బయటపడుతుంది, అలాగే ఈ డిసెంబర్ 5, 6, 7వ తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారికి ఏ విధమైన శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన తులారాశి వారి యొక్క జీవితంలో ఎంత మేలు చేస్తుంది, అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. తులారాశి రాశిచక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందకి వస్తారు. ఈ తులారాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే గనుక చురుకుదనం, సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాతం అనేది లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించే తెలివితేటలు, ఆలోచనలు కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు. అయితే తులారాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఈ తులారాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారు మిత్రులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి. అలాగే తులారాశి వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎందుకంటే అది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వలన మీరు ఒత్తిడికి గురవుతారు. ఈ యొక్క తులారాశి వారు కార్యదీక్షత, కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని 1-2 సార్లు ఆలోచించి ఆ పని పూర్తి చేస్తారు. అలాగే ఈ తులారాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు. కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రాశి వారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అయితే ఇప్పుడు బయటపడుతుంది. అది ఎటువంటి ముఖ్యమైన రహస్యం అంటే ఈ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ 5, 6, 7వ తేదీల్లో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యమై ఉండొచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమై ఉండొచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని వారు దాచిపెట్టారు.
దాచిపెడతారు. దీనికి గల కారణం ఏమిటంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురుకాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటిది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి ఈ విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అయితే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి. అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి మీరు శివనామస్మరణ చేస్తూ ఉండండి. శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి పరమేశ్వరుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ తులారాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లోనే శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా సరే అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కూడా వీలు కాని వారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని శివయ్య ఆశీర్వదిస్తాడు. ఆ పరమాత్ముడు తప్పకుండా కాపాడుతాడు. అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించి ఎటువంటి ప్రమాదాల నుండి అయినా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ డిసెంబర్ 5, 6, 7వ తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు మానసిక ఆనందం, ప్రశాంతత అనేది వస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన మరియు కీలకమైన అంశంగా మారుతుంది. ఇది మీ కెరియర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది. అలాగే తులారాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలను కూడా చదవండి లేదా వినండి. అలాగే పేదలకు అన్నదానం చేయండి. మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం, అన్నదానం రూపంలో పేదలకు సహాయం చేయండి. అలాగే గోమాతకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా పెట్టండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే తులారాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు మీ దరిచేరవు. మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొందుతారు. ఆర్థికంగా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది. మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం నెల చివర 2 వారాల్లో పెట్టుబడి ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. తులారాశి వారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు, మీకు సహాయం కూడా చేస్తారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం, మానసిక ఒత్తిడులను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువగా రావడం వంటి సమస్యలు రావచ్చు. చదువుపై ఆసక్తి తగ్గవచ్చు. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు. కాబట్టి తులారాశి వారు ఇప్పుడు చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.